మిత్రులారా, మీ అందరి కోసం నేను ఒక మాట చెప్తున్నా. ఇక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మొత్తానికైతే అసెంబ్లీ సమావేశాలలో గవర్నర్ ప్రసంగంలో ఏ ఒక్క విషయంలో కూడా ఈ 6,000 పెన్షన్ కానీ వీళ్ళు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కానీ ఆ ప్రసంగంలో మొత్తమే లేదు. ఇక అది అలా పక్కన పెట్టేద్దాం. అది పక్కన పెట్టేస్తే ఇక రేవంత్ రెడ్డి విషయానికి వచ్చేస్తూ కూడా మీకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక తను ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్కటైనా నెరవేర్చిండా? ఇప్పటికీ వాళ్ళు పెట్టినటువంటి డెడ్లైన్ డేట్నే వాళ్ళు ఖరారు చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంకొకటి, దాన్ని పక్కన పెట్టేసి ఈ 6 గ్యారెంటీలను ఇంకా దీనికి ఒక లోగో తయారు చేసిర్రు. అయ్యా ఇగో లోగో చూడు ఎట్లా పెట్టిర్రు. 6 గ్యారెంటీలకు ఒక లోగో తయారు చేసి 6 నంబర్ పెట్టి అందులో ఇందిరాగాంధీ ఫోటో పెట్టి మొత్తం మీద ఇక చేయూత ఏందేంది ఉన్నాయి ఇంట్లో. మహాలక్ష్మి ఫస్ట్, ఒకటోది మహాలక్ష్మి, రెండవది గృహజ్యోతి, ఇక యువ వికాసము, ఇక ఇందిరమ్మ ఇండ్లు, ఇక చేయూత, ఇక రైతు భరోసా, ఇక మొత్తానికి ఇది అభయహస్తం. ఇలా ఏది స్కీమ్ అమలైపోయిందండి? మీరు చెప్పండి, ఏది అమలైంది? 6 గ్యారెంటీలు అధికారంలోకి రాగానే సంతకం పెట్టేసి పూర్తిగా 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పిండ్రు. రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. అది లేదు. 6,000 రూపాయల పెన్షన్ పెంచినామన్నారు. పెన్షన్ లేదు. 2,500 రూపాయలు వడ్లపైన బోనస్. ఇవన్నీ వాళ్ళు 100 రోజులు టైం పెట్టిండ్రు కదా. 100 రోజుల కోసం అయితే వెయిట్ చేద్దాం. ఇక ఒక్కొక్క రోజు తగ్గుతూ వస్తుంది. ఏమున్నా ఇంకొక 38 రోజులు ఉంది. ఇక ప్రజాపాలన దిశగా ముందుకు గ్యారెంటీల అమలులో మైలురాయి. ప్రజాపాలనకు దిశగా ముందుకు పోతుండట రేవంత్ రెడ్డి. ఒక మైలురాయిని పెట్టుకొని ఆ దారిన పోతున్నామని చెప్తుండు ఈ రేవంత్ రెడ్డి. ఇగో ముఖ్యంగా మహాలక్ష్మి పథకంలో ఈ ఫ్రీ బస్ ఏదైతే పెట్టిండో, ఈ ఫ్రీ బస్ పెట్టినప్పటి నుండి మహిళలకు ఫ్రీ బస్ పెట్టిండు, బాగానే ఉంది. కానీ ఆ ఫ్రీ బస్ పెట్టినప్పటి నుండి మహిళల ప్రయాణం విపరీతంగా అయిపోయింది. అడ్డు చెప్పే వాళ్ళు లేకుండా అయిపోయింది మహిళలకు. ఇక ప్రయాణం అంటే మామూలుగా లేదు. ఏ బస్సులో చూసినా రద్దీ విపరీతంగా ఉంది. మహిళల కోసం బస్సులు ప్రత్యేకంగా తయారు చేసినట్టుగా పాపం పురుషుల కోసం అయితే ఒక్క బస్సు లేదు. వాళ్ళు ఎక్కి లోపల కూర్చుందామంటే సీటు కూడా వాళ్ళకు దొరకనటువంటి పరిస్థితి. వాళ్ళు ఏం చేయనో కూడా అర్థమైంది లేనటువంటి పరిస్థితి. పురుషుల పరిస్థితి గట్లున్నది. ఇగో 60 రోజుల్లో 15,21,00,000 మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు చేసిండ్రంట. 60 రోజులల్లా. అంటే ఫ్రీ బస్ పెట్టడం వల్ల పని లేకపోయినా కొంతమంది తిరగడం, అంటే చుట్టాల ఇంటికి బంధువుల ఇంటికి ప్రత్యేకంగా పని కట్టుకొని పోయేటువంటి పరిస్థితి ఈ ఫ్రీ బస్ పెట్టినప్పటి నుండి అమల్లోకి వచ్చింది. వాళ్ళు కూడా సమయాన్ని కేటాయించుకొని బస్సు ఫ్రీయే కదా అని ఎక్కువ ప్రయాణాలు పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల రద్దీ ఏర్పడింది. ఎంతైనా ఫ్రీ బస్తోని కొంతమంది చాలా వరకు నష్టమే. సగం టికెట్ అన్న పెట్టేది ఉండే. ఇంత ఘోరమైన పరిస్థితి ఎందుకు తెచ్చిండు రేవంత్ రెడ్డి? ఫ్రీ బస్తోనే వచ్చింది, ఏం లేదని చెప్పిండ్రు. ఇక మాజీ ప్రధాని చరణ్ సింగ్ ఎంఎస్ స్వామినాథన్కు కూడా ఆర్థిక సంస్కరణ, ఇక రూపశిల్పికి దేశ అత్యున్నత పౌర సంస్కారం, ఇక పీవీకి భారతరత్న. ఇక ఎక్స్ వేదికగా వెల్లడించిన ప్రధాని నరేంద్ర మోదీ ఇక తెలుగు తేజానికి ఎట్టకేలకు సముచిత గౌరవం దక్కింది. తెలుగు తేజానికి ఎట్టకేలకు సముచిత గౌరవం దక్కింది. ఇక పార్టీలకు అతీతంగా స్వాగతించిన నేతలు, ప్రముఖులు, ఇక దేశానికి వారి సేవలు విస్మరణీయం అంటూ ప్రధాని చెప్తున్నటువంటి మాట ఇది. మొత్తానికి పీవీకి భారతరత్న అందింది. ఇక మేడిగడ్డ చూద్దాం రండి. ఇక మేడిగడ్డను మొత్తం మీద ఫస్ట్ నుండి లాస్ట్ దాకా మేడిగడ్డ మీద విచారణ పైననే దృష్టి పెట్టిండు. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు పైనే టార్గెట్ చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇక అసెంబ్లీలో కూడా దాని గురించే ప్రస్తావన. దీని గురించి మాట్లాడి దీని గురించి ఫైట్ చేస్తాడే తప్ప 6 గ్యారెంటీల కోసం మాత్రం ఫైట్ చేసే ఉద్దేశం లేదు.
రేవంత్ రెడ్డికి. ఏందో ఇంకొకటి మేడిగడ్డ చూద్దాం రండి, మేము పోయి చూసి వచ్చినాం, ఇక ఇంకో వాళ్ళనే మిగిలిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా తీసుకొని పోయి చూపిస్తాం, మొత్తం అందరు చూడూరి అక్కడ ఏం జరిగిందో. ఇక దీన్ని ఎంపీ ఎలక్షన్లు అయిపోయినా ఇంకా ముందు ఇంకా సంవత్సరమైనా ఈ మేడిగడ్డని ఇట్లనే నడిపిద్దాం, ఎందుకంటే మన దగ్గర ఏం పనులకు పైసలు లేవు అని చెప్తున్నటువంటి మాట. ఇక 13న అన్ని పక్షాలను తీసుకెళ్తాం, శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. 13వ తారీఖున అన్ని పక్షాలను తీసుకొని పోతాడంట. ఏది? మేడిగడ్డకు. ఈ మేడిగడ్డ వాస్తవ పరిస్థితి పరిశీలనకు 13న అన్ని పక్షాలను తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ చెప్పారు. ప్రభుత్వం అన్ని పక్షాలను తీసుకొని పోవడానికి సిద్ధంగా ఉందట. ఏది? మేడిగడ్డను చూడడానికి. అంటే మేడిగడ్డను చూపించి మేడిగడ్డ యొక్క అందాలు, మేడిగడ్డ కేసీఆర్ ఏ రకంగా రూపొందించాడని చూపిస్తావా, లేకపోతే అందులో ఉన్న లోపాలను చూపిస్తావా? రేవంత్ రెడ్డి అసలు ఏం చూపించబోతుండు? ఇక ఈ 13 పక్షాలను తీసుకొని పోయి మేడిగడ్డ మేడిపండు ఎలా అయ్యిందో అందరూ చూడాలన్నారు. ఇక ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా రావాలని కోరారు. మేడిగడ్డ మేడిపండు ఎట్లయిందో అందరికి చూపిస్తా అంటుండు. ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ను రమ్మంటుండు. కేసీఆర్ను రమ్మనాలనా? ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ని ఏం చూపిస్తావు? కేసీఆర్ కట్టిన మేడిగడ్డని కేసీఆర్కి మళ్ళీ చూపిస్తావా? మేడిపండులాగా ఉందంటున్నావు కదా, చూపించు అందరికీ, తీసుకుపోయిన వాళ్ళకి మేడిపండు గురించి. ఈ కేసీఆర్ సభకు హాజరు కాకుండా ఆ కుర్చీని ఖాళీగా ఉంచడం సభకు శోభ తెస్తుందా అని ప్రశ్నించారు. ఇక కేసీఆర్ వచ్చేటువంటి కుర్చీ ఖాళీగా ఉంది, శోభ తెస్తుందా? కేసీఆర్ కుర్చీలో లేకపోతే అంత ఎటో కనబడుతుంది, వికారంగా కనబడుతుంది. ఊహించుకో, భయం అవుతుంది. అక్కడ కేసీఆర్ ఉంటే ఎట్లుండేడుదురు నాయను, కేసీఆర్ ఉంటే ఏం చెప్పేటోడో. ఇట్లాంటి ఆలోచనలతోని భయపడుతున్నటువంటి నువ్వు కేసీఆర్ కుర్చీలో లేడని భయాందోళనలు ఎందుకు? నువ్వు ఆల్రెడీ భయపడుతూనే ఉన్నావు. శోభ తెస్తుందా అంటున్నావు, లేకున్నా తెస్తుందనుకో, మనసులో కేసీఆర్ అక్కడ కూర్చున్నాడు అనుకొని మాట్లాడు, అంతే కదా. ఇక 80,000 పుస్తకాలు చదివినటువంటి ఆయన విజ్ఞానం రాష్ట్ర పురోభివృద్ధికి తోడ్పడాలన్నారు. 80,000 పుస్తకాలు చదివినటువంటి కేసీఆర్ గురించి మాట్లాడుతుండు. 80,000 పుస్తకాలు చదువుతాడు, 200 పుస్తకాలు చదువుతాడు, తన ఇష్టం ఉన్నన్ని పుస్తకాలు చదువుతాడు. తన గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది? పర్సనల్ విషయాలు మీరు 80,000 పుస్తకాలు చదివిండంటే చదువుతాడు, నువ్వు చదువు. ఇక మేడిగడ్డపై విచారణ జరుపుతోందని అన్ని నివేదికలను సభలో ప్రవేశపెట్టే వీలుందన్నారు. ఇక ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైనా కాకుండానే విపక్షం పిల్లి శాపాన అర్థాలు పెట్టడం ఎంతవరకు సమంజమన్నారు. పిల్లి శాపనాలు పెడుతుందట ఇది కేసీఆర్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం అట, వీళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చి 100 రోజులు కాకముందే పిల్లి శాపాలు పెడుతున్నారేంది అంటుండు. పిల్లి శాపాలు పెట్టకపోతే ఏం శాపాలు పెడతారు? వచ్చే ముందు నీకు తెలియదా? అధికారంలోకి వచ్చే ముందు ఆల్రెడీ నువ్వే చెప్పినావు, కేసీఆర్ చేతిలో బీఆర్ఎస్ చేతిలో మొత్తానికి తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయింది, అప్పుల పాలైపోయింది, ప్రజలంతా అంధకారంలోకి పోయిండ్రు, జాబులు లేవు, అభివృద్ధి లేదు అని చెప్పినోడివి. వచ్చే ముందు అన్ని సౌలతులు చూసుకున్నోడివి కదా, రాగానే అన్నిటికీ సంతకాలు పెట్టినోటివి అని ఇచ్చిన 6 హామీలనే అమలు చేయలేకపోయినావు. మళ్ళీ పెళ్లి శాపనార్థాలు, బొంద శాపనార్థాలు ఎందుకు? చేసేదేదో చేయొచ్చు కదా. 100 రోజులు టైం పెట్టినవు, 100 రోజులలో 62 రోజులు 61 రోజు పూర్తి అయిపోయింది. ఉన్న మిగతా రోజులు మళ్ళీ వీటికి మేము చేస్తాం, మాకు ఇంకా టైం కావాలి అంటే ఇప్పుడు ఈ 100 రోజులలో ఈ పనులన్నీ చేయవా? మీరందరూ చూడుర్రి, ఈ పనులన్నీ చేస్తాడో చేయడో మరి. ఈ మాటలేంటికి అట్లనే అనిపిస్తుంది. ఇక గడీల పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. విపక్షం సూచనలు ఇవ్వాలని కోరారు. ఇక గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం శాసనసభలో జరిగినటువంటి ఈ కథ. గడీల పాలన పోయిందట, ఈయనకొక్కనికే పోయింది గడీల పాలన. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి అయితే గడీల పాలన నుండి విముక్తి అయిపోయింది. పుసుక్కన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డిని మొత్తం చిక్కు ముడులలో పడేసి గందరగోళం చేసేటువంటి పరిస్థితి ఏర్పడేది. ఆ భయంతోనే సగం చచ్చిపోయేటోడు. అదృష్టం బాగుంది, అనుకోకుండానే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు. ఇక బట్టి, ఉత్తమ్, రాజగోపాల్ రెడ్డి
మిగతా ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లు ఎవరైతే ఉన్నారో సీనియర్ వాళ్ళందరినీ తలదన్ని కూర్చున్నావు రేవంత్ రెడ్డి నువ్వు. మొత్తం మీద వారిది ఫెవికల్ బంధం అట, ఎవరిదో మళ్ళీ ఇదొకటి ఫెవికల్ బంధం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి బీఆర్ఎస్ అనేక సార్లు మద్దతు ఇచ్చింది. కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్కు అనేక సార్లు మద్దతు ఇచ్చింది. ఇప్పుడు మాకు ఇవ్వాలి మద్దతు. కేంద్రంలో మోదీ దలుచుకుంటే మోదీ ఆల్రెడీ దలుచుకున్నాడు కాంగ్రెస్ పార్టీని మంటగల్పాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి మోదీ. నువ్వు మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ ఫెవికల్ బంధం బొందభోషానం ఇవన్నీ మాట్లాడతావా? ఇక పార్టీ అంతర్గత విషయంలోనూ మోదీ మద్దతు కేసీఆర్ కోరారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు ఇక తమ మధ్య ఎలాంటి బంధం లేదన్న పోచారం. అసెంబ్లీలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపైన తమ మధ్య ఎలాంటి బంధం లేదన్నటువంటి పోచారం. ఈ రేవంత్ రెడ్డి ఎలాగో తనకిష్టం ఉన్న మాటలు అయితే మాట్లాడతాడు కేసీఆర్ను ఉద్దేశించి. ఆడ అసెంబ్లీలో ఆల్రెడీ ఖాళీ కుర్చీ కనబడుతుంది, కేసీఆర్ స్థానంలో కేసీఆర్ లేడని చెప్తాడు, ఖాళీ కుర్చీ కనబడుతుంది అంటాడు. అంటే ఆ ఖాళీ కుర్చీని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఇక అసెంబ్లీలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడు, ఏం మాట్లాడతావో మాట్లాడు. ఇక ఇది ఇట్లుంటే సీఎం వచ్చి క్షమాపణ చెప్పాలట. బాగుంది ఇది. ఇక శుక్రవారం పోస్టర్ను విడుదల చేస్తున్న సీఎం రేవంత్, సీతక్క సురేఖ, రాజనరసింహ, పొన్నం. ఇది వచ్చేసి ఆన్లైన్ ద్వారా సమ్మక్క సారలమ్మకు బంగారం. ఈ ఆన్లైన్ ద్వారా సమ్మక్క సారకు బంగారం పెట్టడం ఇదేం స్కీమ్ తీసుకొచ్చిండ్రు బాబు మీరు? ఆన్లైన్ ద్వారానే పంపమంటుండ్రా? ఇక ఇట్లా పెట్టిన తర్వాత ఎట్లా భక్తులు గుడికి పోయేది? ఎందుకు తీసుకొచ్చినట్టు ఇది? భక్తులు ఎవరన్నా అడిగినారా ఆన్లైన్ ద్వారా మాకు సమ్మక్క సారక్క బంగారం పంపడానికి ఏర్పాట్లు చేయమని? ఇదేంది ఇది? ఇది మాత్రం బాగలే. ఇక సీఎం వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే. మండలిలో బీఆర్ఎస్ సభ్యుల పట్టు. సీఎం వచ్చి క్షమాపణ చెప్పాల్సిందేనట. మండలిలో బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టిరట. ఇక స్పీకర్ పొడియం వద్ద నిరసన తెలుపుతున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. ఇక సభ్యులపైన ఓ న్యూస్ ఛానల్లో రేవంత్ వ్యాఖ్యలపైన దుమారం. ఇక చైర్మన్ పొడియం ముందు బైఠాయించి నిరసనలు 5 సార్లు వాయిదా పడ్డ పెద్దల సభ. సీఎం రేవంత్ రెడ్డి వచ్చి క్షమాపణ చెప్పాలి. మొత్తం దాని మీద పట్టుబట్టి కూర్చున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. ఇక బడ్జెట్ సమావేశంలో భాగంగా శుక్రవారం ప్రారంభమైన శాసన మండలి తొలి రోజు రసాభాసగా మారింది. ఇక గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ఇక చర్చ జరగకుండానే ముగిసింది. శాసన మండలి సభ్యులపైన ఓ టీవీలో ఇక వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి హౌస్లోకి వచ్చి సభ్యులకు క్షమాపణ చెప్పే వరకు ఇక సభను ముందుకు సాగనివ్వమని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టినటువంటి అంశం ఇది. ఎందుకు పట్టుబట్టిరు? జరగకుండానే ముగిసింది. గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాద తీర్మానంపై చర్చ జరగకుండానే ముగిసిందట. ధన్యవాద తీర్మానం పైన మొత్తం మీద రేవంత్ రెడ్డికి పిండి పిప్పి వసూలు చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక నేడు అసెంబ్లీకి కేసీఆర్ ఇక వస్తాడు. ఇవాళ వచ్చిండ కేసీఆర్ అసెంబ్లీకి. వస్తున్నావా అంటున్నావు కదా. ఇవాళ కేసీఆర్ అసెంబ్లీకి వస్తుండట. నీ తాట తీస్తుంది. ఇక కరీంనగర్ స్మార్ట్ సిటీపై విచారణ. మంత్రి పొన్నం కరీంనగర్ యొక్క స్మార్ట్ సిటీ పైన విచారణ చేపడుతుండట మంత్రి పొన్నం. ఇక ఇక్కడ కొన్ని చోట్ల అయిపోయింది విచారణ. ఇక స్మార్ట్ సిటీ పైన, కరీంనగర్ స్మార్ట్ సిటీ పైన విచారణ. అంటే అభివృద్ధి చేయడమా, అభివృద్ధి చెందిన దాంట్లో కొంత ఏలు పెట్టి చూపెట్టడమా? ఇక కాంగ్రెస్ టికెట్కు రంజిత్ రెడ్డి ఇక దస్తీ వేశారు మల్లారెడ్డి. కాంగ్రెస్ టికెట్కు రంజిత్ రెడ్డి దస్తీ వేసిండ్రట. ఇక సప్లాన్ను మాయం చేశారు. ఏందది సప్లాన్ మాయం చేసిండ్రు? దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉదాత్త ఆశయంతో ఎస్సీ ఎస్టీ బీసీ సప్లాన్ విధానాన్ని ప్రారంభించి ఆయా వర్గాల పేదల క్షేమానికి చర్యలు తీసుకుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం దానిని తొలగించి పేదల సంక్షేమాన్ని దెబ్బతీసిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. ఆల్రెడీ మీరు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరికీ వ్యతిరేకమే. మీరు కాంగ్రెస్ పార్టీ ముందు నుండి వ్యతిరేకమే అని పార్లమెంట్లో ఆల్రెడీ మోదీ చెప్తూనే ఉన్నాడు. మీ రాచరికపు వ్యవహారాల గురించి మోదీ చెప్పింది ఆల్రెడీ.
ముఖ్యంగా మీరు వ్యతిరేకం పెట్టుకొని బీఆర్ఎస్ వ్యతిరేకంగా కేసీఆర్ వాటిని పక్కదో పట్టించిండు, ఎస్సీ ఎస్టీ బీసీ కులగణన గురించి మీరు మాట్లాడతారా ఇవన్నీ? ఇంకా మేడిగడ్డ చూద్దాం రండి చెప్పినావు కదా. ఏపీ ప్రాజెక్టులు కడుతుంటే బీఆర్ఎస్ చేసింది ఏమిటి? ఏపీ ప్రాజెక్టులు కడుతుంటే బీఆర్ఎస్ చేసింది ఏమిటి? శాసనసభలో సీఎం రేవంత్ ఇక ఏపీ 12.5 టీఎంసీల నీళ్లు వాడుకున్నందుకు వీలుగా ప్రాజెక్టులు కట్టింది. తెలంగాణలో కనీసం 2 టీఎంసీలు వాడుకునే ప్రాజెక్టులు కూడా లేవు. రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్ ప్రభుత్వం తాకట్టు పెట్టింది. ఇక్కడ ఏపీ ప్రాజెక్టులు కడుతుంటే బీఆర్ఎస్ చేసింది ఏమిటి? ఏపీలో ప్రాజెక్టులు కడుతుంటే బీఆర్ఎస్ చేసింది ఏం లేదట. నీళ్ళన్నీ అక్కడికే పోయినాయట, నీళ్ళన్నీ వాళ్ళు తీసుకుపోయిందంట. ఇక మనకు ఏం లేదని చెప్తుండు రేవంత్ చెప్పే మాటలు. ఏపీ 12.5 టీఎంసీల నీళ్లు వాడుకునేందుకు వీలుగా ఇక ప్రాజెక్టులు కట్టింది. ఆ నీళ్లను వాడుకోవడానికి ప్రాజెక్టులను కట్టిందట. అయితే తెలంగాణలో కనీసం 2 టీఎంసీలు వాడుకునే ప్రాజెక్టులు కూడా లేవు. ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా, ఎన్ని ప్రాజెక్టులు ఎన్ని టీఎంసీల స్టోరేజు నీళ్లు నిల్వ చేయడానికి ప్రాజెక్టులను కడతావో చూద్దాం. ఇక ఇవన్నీ కనబడట్లే, కాళేశ్వరం ప్రాజెక్టు నీ కళ్ళకు కనబడట్లే. వాటితో తెలంగాణ రాష్ట్రం అంతా నీళ్ళతో సస్యశ్యామలం కాలే, అందరికీ నీళ్ళు అందలే, అన్ని చోట్ల ప్రాజెక్టులు కనిపించట్లేదా మీకు? ఇక ఇది సాక్షి దినపత్రికలో ఇక ఈనాడులో చూస్తే మొత్తానికి దానికి అసెంబ్లీ మొత్తం గరంగా ఉన్నది పొర్రి. ఇక ఇలా కేసీఆర్ అసెంబ్లీకి వస్తుండు, ఇక రేవంత్ రెడ్డికి చాట జినిగినట్టే, ఇక స్టార్ట్ అయినట్టే. ఇక కృష్ణా జలాలకు మరణ శాసనం రాసింది బారాసానే. కృష్ణా జలాలకు మరణ శాసనం రాసింది బారాసానే అని చెప్తుండు. ప్రాజెక్టులపై ఆ పార్టీది రాహిత్యం. గత ప్రభుత్వ హయాంలోనే బోర్డులకు నిధులు కేటాయింపు. ఇక ధర్నాలు చేయాల్సింది నల్గొండలో కాదు మోదీ దగ్గర. ఇక గ్రూప్ 1 అభ్యర్థుల అర్హత వయసు 46కు పెంచుతాం. గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అర్హత వయసు 46కు పెంచుతామని చెప్తుండు. ఇక శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృష్ణా జలాలకు మరణ శాసనం రాసింది బారాసానేనట. ఇక శాసనసభలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక తెలంగాణ నీటి హక్కులను కృష్ణానది జలాలను ఆంధ్రప్రదేశ్కు దానాదత్తం చేసి మరణ శాసనం రాసింది బారాసాయేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ధర్నాలు చేయాల్సింది నల్గొండలో కాదని, ప్రాజెక్టులు ఇక గుంజుకుంటున్నానన్న మోదీ దగ్గరున్నారన్న ఇగో ఈ విధంగా ఉంది కథ. ఇక గుంజుకుంటున్నానన్న మోదీ దగ్గరని అన్నారు. ఇక రాయలసీమ ఎత్తిపోతలకు ప్రగతి భవన్లో పునాది పడిందని విమర్శించారు. నాగార్జున సాగర్పై ఏపీ పోలీసులు తుపాకులతో ఇక కవాతు చేస్తుంటే అడ్డుకోవాల్సింది ఎవరిని ఇక ప్రశ్నించారు. ఏపీ పోలీసులు కవాతు చేస్తుండట, ఏది నాగార్జున సాగర్ పైన, అడ్డుకోవాల్సింది ఎవరిని అని చెప్తుండు. ఇట్లా మాట్లాడతాడయ్యా రేవంత్ రెడ్డి. ఇక మొత్తానికి ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టబోతుండు. మొత్తానికి చూద్దాం ఏం బడ్జెట్ సమావేశపెట్టబోతున్నారు. ఇక ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు అబద్ధం. ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు వేయడం అనేది అబద్ధం. మాజీ మంత్రి హరీష్ రావు ఉద్యోగస్తులకు 1వ తారీఖున జీతాలు వేస్తున్నామని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అది పచ్చి అబద్ధం అని చెప్తున్నటువంటి హరీష్ రావు. మాజీ ప్రధాని పివి నరసింహారావును కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తే భారత ప్రభుత్వం గుర్తించి భారతరత్న ఇవ్వాలని శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని మాజీ మంత్రి టి హరీష్ రావు అన్నారు. ఇప్పుడు కేంద్రం అత్యున్నత పురస్కారం ప్రకటించినందున అసెంబ్లీలో ఏకగ్రీవం ధన్యవాదాలు తెలిపే తీర్మానం చేద్దామని విజ్ఞప్తి చేశారు. ఇక గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో శుక్రవారం ఆయన మాట్లాడారు. సభానాయకుడైనటువంటి సీఎం హోందాగా వ్యవహరించారని కోరుతున్నారు. ఇక ప్రజా తీర్పును గౌరవిస్తాం, తెలంగాణ ప్రజల
ప్రయోజనాల కోసం పోరాటం చేస్తాం. తెలంగాణ బిడ్డ పివి సేవలను గుర్తించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం పివి ఘాట్ విగ్రహం శత జయంతి ఉత్సవాలు నిర్వహించడంతో పాటు ఆయన కుమార్తెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించింది. ప్రభుత్వం 1వ తేదీన వేతనాలు వేస్తున్నట్లు చెప్పడం అబద్ధం. కాంట్రాక్టు కార్మికులు నా వద్దకు వచ్చి 2 నెలలుగా వేతనాలు రాలేదని చెప్పారు. కాంట్రాక్టు కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 2 నెలలుగా, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి 2 నెలలుగా కూడా ఇంతవరకు జీతాలే రాలేదట. వాళ్ళ గోడ ఎక్కడ చెప్పుకోవాలో తెలవక మాజీ మంత్రి హరీష్ రావు దగ్గరికి పోయి చెప్పుకున్నటువంటి పరిస్థితి. రాలేదని ఉపాధి ఐకేపీ విద్యాశాఖలోని సర్వశిక్ష అభియాన్ సిబ్బందికి వేతనాలు రావడం లేదు. ఉపాధిలో సర్వశిక్ష అభియాన్లో వీళ్ళకు కూడా వేతనాలు లేవు. జనవరిలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు ఫిబ్రవరిలో ఇచ్చారు. రైతు బంధు విషయంలోనూ అదే పరిస్థితి. మా ప్రభుత్వ హయాంలో మొదట ఎక్కువ మంది రైతులకు చెల్లించాం. పెన్షన్స్ జనవరిలో వచ్చేటి ఫిబ్రవరిలో, ఇంకా మిగతా వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా జీతాలు సరిగా రాలేదు. ఈ పరిస్థితులన్నీ మొత్తానికి మాజీ మంత్రి హరీష్ రావు అయినటువంటి అతని దగ్గరికి వెళ్ళి వాళ్ళ గోడు ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాక ఆయనకు చెప్పుకున్నటువంటి పరిస్థితి. 10 ఏళ్ల భారత పాలనలో ఎస్ఎల్బిసి టన్నెల్ ఒకసారి 1 కిలోమీటరు, మరోసారి 1.5 కిలోమీటరు నిర్మించారని సీఎం చెబుతున్నారు. వాస్తవానికి 11 కిలోమీటర్ల పని చేపట్టమని వివరించారు. శాసనసభ ఎన్నికల రోజు నాగార్జున సాగర్ డ్యామ్ను ఏపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని హరీష్ రావు చెప్పారు. హరీష్ రావు అన్నారు, ఆ సమయంలో కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అధికారం ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంటుంది. ఇప్పటికీ సాగర్ కేంద్ర బలగాల చేతిలో ఉంది. మేం ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. సాగర్ గురించి మాట్లాడుతుండు. సాగర్ గురించి నువ్వు కేసీఆర్ రేవంత్ రెడ్డి మాట్లాడినావు కదా, ఏం పట్టించుకోలేదని ఇప్పుడు సిద్ధంగా ఉన్నారట. దాని గురించి మాట్లాడడానికి మీరు కూడా పోటీకి పడండి. ఇప్పటికీ సాగర్ కేంద్ర బలగాల చేతిలో ఉంది. మేం ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. సభలో మాట్లాడకుండా పదే గొంతు నొక్కుతున్నారు అని మాట్లాడినటువంటి హరీష్ రావు. ఈ విషయాలన్నీ ప్రజలను ఉద్దేశించి ప్రజల కోసం మాట్లాడుతుంటే పదే గొంతు నొక్కుతున్నటువంటి రేవంత్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల కోసం పోరాడుతుంటే పదే గొంతు నొక్కుతున్నటువంటి పరిస్థితి వీళ్ళ దగ్గర ఉన్నది. మళ్ళీ మీదికి వెళ్ళి మాటలు మాట్లాడతారు. ఇది వెలుగు దినపత్రికలో చూస్తే రాచరిక ఆనవాళ్ళు చెరిపేస్తున్నాం, రాచరికంలో ఉన్నటువంటి ఆనవాళ్ళు చెరిపేస్తున్నాం అంటుండు. ముఖ్యంగా ఆ రాచరిక ఆనవాళ్ళు అంటే ఏంది? టీఎస్ను తీసేసి టీజీ పెడదాం అనేటువంటి ఆలోచన. ఇది ఎవరికి మేలయ్యా అంటే రేవంత్ రెడ్డికే మేలు. టీఎస్ అనేది కేసీఆర్ హయాంలో వచ్చింది, టీజీ అనేది రేవంత్ రెడ్డి హయాంలో వచ్చింది. తనకు అనుగుణంగా ఇప్పుడు టీజీ మారుస్తామంటుండు. అంటే ఉంటే నీకేమైంది? ఇప్పుడు నీకు ఈ ప్రజలంతా వచ్చి చెప్పినరా టీఎస్ తీసేసి టీజీ పెట్టమని? ప్రజల యొక్క కోరికలంట. నాకు మరి టీఎస్ఏ కావాలని ఉంది. మా ఊర్లో కూడా టీఎస్ కావాలనే ఉన్నది అందరికీ. నా ఫ్రెండ్స్కి అదే ఉన్నది. ప్రజలు కోరుకున్నటువంటి ఆత్మగౌరవ చిహ్నాలు తెస్తున్నాం సీఎం రేవంత్. ప్రజలు కోరుకున్న ఆత్మగౌరవ చిహ్నాలు తెస్తున్నట. ఏం కోరుకున్నారో ప్రజలు, ఏం తీసుకొస్తాడో. కేసీఆర్కు చెప్పిన చిహ్నాలు కాక రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా చిహ్నాలు గివి కావాలని చెప్పినట్టున్నాడు. తెలంగాణ తల్లి విగ్రహం మన అమ్మలా ఉండాలి. రాష్ట్ర చిహ్నం ప్రజాపాలనకు దర్పణం పెట్టాలి. తెలంగాణ తల్లి విగ్రహం మన అమ్మలాగా ఉండాలి. ఇది బాగానే చెప్పినావు. ఇది ఒకటి నాకు నచ్చింది. ఆ రకంగా తయారు చేయి. రాష్ట్ర చిహ్నం ప్రజాపాలనకు దర్పణం పట్టాలి. ప్రజాభిప్రాయం మేరకు టీఎస్ను టీజీగా మారుస్తున్నాం. ఇదొకటి టీఎస్ను తీసేసి టీజీగా మార్చుడు. ఇదొకటి నీ స్వలాభం కోసమే అనిపిస్తుంది. ఇదేదో ఉన్నది. గ్రూప్ 1 వయో పరిమితి 46 ఏళ్లకు పెంపు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసే వాళ్లకు ఇది ఒకటి బాగానే ఉంది. 46 ఏళ్లకు పెంచినామని చెప్తుండు. ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రావాలి. ఆయన వస్తుండు. ఇవాళ తప్పకుండా వస్తుండు. ప్రతిపక్షంలో కూర్చుంటాడు. నీకు జవాబులు చెప్తాడు. ఆయన వస్తే 13న మేడిగడ్డ మేడిపండు అందం చూద్దాం. మేడిగడ్డ యొక్క మేడిపండు. కేసీఆర్ డైనింగ్ టేబుల్ మీదనే కృష్ణా నీళ్ళ దోపిడీకి కుట్ర. పులుసు తిని అలుసు
ఇచ్చిందే ఇక బీఆర్ఎస్ నేతలు. రాష్ట్రం పునర్నిర్మాణానికి అన్ని పార్టీలు సహకరించాలని పిలుపునిచ్చిండట. రాష్ట్రం యొక్క పునర్నిర్మాణానికి మొత్తం అన్ని పార్టీలు సహకరించాలని పిలుపునిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి. ఇవాళనే రాష్ట్ర బడ్జెట్, మొత్తానికి ఇవాళ రాష్ట్ర బడ్జెట్ అయితే ప్రవేశపెడుతుండ్రు. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నటువంటి బట్టి విక్రమార్క. ఇక మండలిలో సమర్పించనున్న మంత్రి శ్రీధర్ బాబు ఇక 2.95 లక్షల కోట్లతో 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2.95 లక్షల కోట్లతోని ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుండ్రు. ఇక ఈ శివబాలకృష్ణ కథ గమ్మత్తుగానే ఉంటుంది. ఈయన విచారణలో కొన్ని అంశాలు బయటపెట్టిండు శివబాలకృష్ణ. ఐఏఎస్ అరవింద్ కుమార్ 10 కోట్లు అడిగిండు. ఐఏఎస్ అరవింద్ కుమారు 10 కోట్ల రూపాయలు అడిగిండట. ఇదంతా ప్రజా సొమ్ము, ప్రజల యొక్క సొమ్మును, ప్రజాధనాన్ని మీరు ఎట్లా పంచుకుంటారు, ఎట్లా దోపిడీ చేస్తారు? ఇంత సిగ్గుండాలి చెప్పుకోవడానికి బయటకు. 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు ఎవని ఈ పైసలన్నీ? ప్రజల దగ్గరికి వెళ్ళి తీసుకున్న పైసలు కాకపోతే అందులో 1 కోటి రూపాయలు ఇంటికి వెళ్ళి ఇచ్చిన ఇక ఏసీబీకి ఇచ్చినటువంటి వాగ్మూలంలో శివబాలకృష్ణ వెల్లడి 12 ఎకరాల ల్యాండ్ సెటిల్ చేసి 10 కోట్లు ఇవ్వాలని అన్నాడు. ఇక బిల్డర్లు, రియల్టర్ల నుంచి లంచం డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చేవాడిని, తన ల్యాండ్కు రోడ్డు వేయాలని సోమేష్ ప్రెజర్ చేసినట్లు వాగ్మూలంలో ఉన్నటువంటి అంశం. శివబాలకృష్ణ కథ ఇది. ఒక ఐఏఎస్ అరవింద్ కుమార్ 10 కోట్లు అడిగిందట. అందులో 1 కోటి రూపాయలు ఇంటికి వెళ్ళి ఇచ్చిందట. 10 కోట్లు అడిగితే బాగానే ఇచ్చిన డబ్బు పట్టుకపోయి హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏసీబీ కస్టడీలో ఆయన వెల్లడించినటువంటి విషయాలతో హెచ్ఎండిఏ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇక ఐఏఎస్ అరవింద్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నది. ఇక వివిధ రియల్ ఎస్టేట్ కంపెనీల ల్యాండ్ సెటిల్మెంట్లలో అరవింద్ కుమార్ పాత్ర కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. వివిధ ల్యాండ్ సెటిల్మెంట్ల విషయాలలో కూడా ఈ అరవింద్ పాత్ర కూడా ఉందట. ఇక శివబాలకృష్ణ ఏసీబీకి వెల్లడించాడు. ఆయన చెప్పినటువంటి విధంగానే తాను వ్యవహరించినట్లు తన ఇక కన్ఫెషన్ స్టేట్మెంట్లో విచారించాడు. తన అక్రమాస్తుల కేసులో అరవింద్ కుమార్ పాత్రను ఏసీబీకి ఇచ్చినటువంటి వాగ్మూలంలో వెల్లడించాడు. దాదాపు 13 పేజీలకు పైగా ఉన్నటువంటి శివబాలకృష్ణ స్టేట్మెంట్ను ఏసీబీ అధికారులు కోర్టులో అందించారు. మొత్తానికి 13 పేజీల దాకా ఉందట శివబాలకృష్ణకు సంబంధించినటువంటి మ్యాటర్. దీని మొత్తానికి కోర్టులో సమర్పించిండ్రు. ఇక ఇది ఇట్లా ఉంటే ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. నేడు రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బట్టి విక్రమార్క ఆటో రగడ. ఇక మహిళలకు ఉచిత బస్సులకు బీఆర్ఎస్ అనుకూలమా వ్యతిరేకమా? ఇక మహిళల కోసము ఉచిత బస్సులు కేటాయించినటువంటి ప్రభుత్వానికి బీఆర్ఎస్ అనుకూలమా వ్యతిరేకమా అని ప్రశ్నించింది. ఇక్కడ ఆటో వాళ్ళను అడ్డు పెట్టుకుని పుల్లలు రెచ్చగొట్టి ఆందోళన చేస్తున్నారు. అరే ఆందోళన చేయడం ఏమి ఉన్నది? ఇప్పుడు మగవాళ్ళు అంటే ఆటోమేటిక్గా బైక్ల పైన వెళ్ళిపోతారు, వాళ్ళు బండ్ల మీద వాళ్ళు ప్రయాణం అయితే చేస్తారు. ఇక మహిళలే కదా మిగిలింది. మహిళలు ఆటోలో వచ్చేవాళ్ళు, మహిళలు వచ్చే వాళ్ళకు నువ్వు ఫ్రీ బస్సు పెట్టినవు. ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్లంతా ఎక్కడ పోవాలి? ఆటో యూనియన్ అంతా ఎక్కడ పోవాలి? ఆటోలన్నీ ఏం చేసుకోవాలి అది చెప్పుర్రు మీరు. దాంట్లో మళ్ళీ మీరు ఇదంతా పుల్లబెట్టి వాటిని లేపుతుర్రు. ఇవన్నీ మాటలు ఎందుకు? పుల్లబెట్టి లేపుడు కాదు, వాస్తవమే. ఆటో వాళ్ళకు గిరాకీ మొత్తం పోయింది. ఇక మంత్రులు శ్రీధర్ బాబు ఇక రెచ్చగొట్టి ఆందోళన చేస్తున్నారట. ఇక మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం మహాలక్ష్మిపై అసెంబ్లీలో వాడివేడి చర్చ. ఆటో డ్రైవర్లకు ఏటా 12,000 ఇస్తాం, ఈ బడ్జెట్లోనే విధులు. ఇక శ్రీధర్ బాబు, మహాలక్ష్మి అమలుతో 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు. ఇక పల్లా చెప్తున్నటువంటి మాటలు వాస్తవమే. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు. వీళ్ళకి న్యాయం చేయాలి. 12,000 ఇస్తా. ఇక్కడ చెప్పుడు ఆటో డ్రైవర్లకు ఏటా 12,000 ఇస్తాం. ఈ బడ్జెట్లో నిధులు ఏటా 12,000 ఇస్తామని బడ్జెట్లో నిధులు పెడుతున్నామని చెప్తున్నారుగా. అందరు గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్కరికి 12,000 రాకపోయినా తాట తీయాలి. ఇక ఆటోల్లో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇక ప్రభుత్వ ఆందోళన ఆదుకోవాలంటూ ఇక ప్లకార్డులు ఇక ఆటో వాళ్ళకు ఇక నెలకు 10,000 ఇవ్వాలంటూ ఇక మండిపాటు. మొత్తానికి హరీష్ రావు చెప్తుండు. ఇట్లా ఉన్నది ఇక ఆటో వాళ్ళకి సంబంధించి. ఇంకొకటి ఇక్కడ గ్రూప్ 1 వయో పరిమితి 46 సంవత్సరాలకు పెంపు. ఇక 2 ఏళ్ళు పెంచుతామన్న సీఎం రేవంత్.
ఇక సమ్మక్క సారక్క మొక్కులు వెబ్సైట్ను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్, మంత్రులు ఇక ఈ సమ్మక్క సారక్క వెబ్సైట్ను ప్రారంభిస్తున్నారట. త్వరలోనే పరీక్ష నిర్వహిస్తున్నాం. ఇక బంధువులను పెట్టుకొని ఉద్యోగాలను అమ్ముకునే వాళ్ళం కాదు. బంధువులను పెట్టుకొని ఇప్పుడు ఈ ప్రశ్న ఎవరన్నా అడిగిండ్రా? నువ్వు బంధువులను పెట్టుకొని ఉద్యోగాలు అమ్ముకుంటావని? మరి అనకముందే ఎందుకు